మేము ఈరోజు కొన్ని ఆగాకరకాయలు తీసుకున్నామండి. ఇలాగ డొంకల మీద ఎక్కడ పడితే అక్కడ పుడుతూనే ఉంటాయి. ఇవి ఎక్కువ అడవి ప్రాంతంలో ఎక్కువగా పుడతాయండి. హాయ్ అండి. భూమిజ గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు మన వీడియోలో మేము కొన్ని ఆగాకరకాయలు తీసుకున్నాము. ఈ అడవుల్లో డొంకలుంటాయి కదా! ఈ ముళ్ళు పొదలు దాని మీద అలాగ అల్లుకుంటాయి ఈ తీగలు. ఇవి కాకర చెట్టులాగే కనిపిస్తాయండి. కాకర చెట్టు, ఈ ఆగాకర చెట్టు ఒకేలాగా అనిపిస్తది. ఇవి ఎక్కువ అడవి ప్రాంతంలో దొరుకుతాయండి ఈ కాయలు. ఎవరికి దొరికితే ఆళ్ళు కోసుకుంటారు. విత్తనాలతోనే అవుతాయి. దానికి దుంపలుంటాయి. ఆ దుంపతో కూడా ఇలాగా చెట్లు మళ్ళీ విపరీతంగా పెరుగుతాయి వర్షాలు పడితే. ఈరోజు మా ఆయన కాయలని కోసుకుంటున్నారు. ఎక్కువ ఆవుల మందులు, గొర్రెల మందులు ఇవొస్తాయండి మాకు. ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వడమే ఆషాఢ మాసం నుండి ఎక్కువ మందలేస్తారు. వాళ్ళకి దొరికేవన్నీ ఈ కొండల్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి. ఆళ్ళు కోసుకుంటారు. ఆళ్ళ కూరకి ఆ రోజు గడిచిపోతది. ఇంకా మనకి దొరకాలంటే కొద్దిగా కష్టమేని. ఎక్కువగా ఆవులకి, మేతకి గొర్రెలు, మేకలు ఈ మేతకు పట్టుకొనెళ్తారు అడవులకి. వాళ్ళకైతే ఎక్కువగా దొరుకుతాయి. వాళ్ళలా తిరుగుతూనే ఉంటారు అడవంతా. నేతగా ఉండేయి దొరుకుతాయి. అయి అంతగా బాగోవు. సిరిసేదు ఇలా ఉంటది కూర వండుకుంటే. ఇతనైతే మొత్తం వెతుక్కుంటున్నారు ఎక్కడ ఏమున్నాయి అనేసి. ఈ ఆవులు కాపరులుంటారు కదా! మందలు వేయడానికొస్తారు. వాళ్ళకి ఎక్కువ ఈ సీజన్‌లో పుట్టగొడుగులు కూడా దొరుకుతాయండి. అలాగే ఆగాకరకాయలు కూడా దొరుకుతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆగాకరకాయలో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పుట్టగొడుగులు కూడాను. ఈ వర్షాకాలంలో ఆ దుంపల తవ్వు తెచ్చి నాటుకుంటారు. అవి ఆర్గానిక్‌గా కొందరు పండించుకుంటారు. అలా పండించుకుంటారు. కొందరు ఎవరికి నచ్చే విధంగా వాళ్ళు పంటలు పండించుకుంటారు. ఈ అడవుల్లో అయితే ఎటువంటి కెమికలు ఏంటి అలాంటివేమీ ఉండవు. ఇవి ప్రకృతి ఇచ్చే పంటలండి. కొన్ని రకాలు దుంపలు కూడా దొరుకుతాయి. సీతాఫలాలు ఇయన్నీ దొరుకుతాయి. కొన్ని కొన్ని పళ్ళు కూడా, కాయలు కూడా దొరుకుతూనే ఉంటాయి. కూరగాయలు కూడాను. సహజ సిద్ధంగానే అడవుల్లో కాస్తాయి. అవి టైం ఉండేటప్పుడు అలాగెళ్ళి కోసుకోవడమే. కొన్నైతే మేము ఇలా యేసుకున్నాము. జాలి ఉంటది కదా! ఈ జాలి మీద యేసుకున్నారు కొన్ని దుంపలు తెచ్చి. అయి అక్కడక్కడ కొన్ని కాయలే మాత్రమే కాసాయి. అడవుల్లో ఈ పొదల మధ్యలో ఉండేవి ఎక్కువ కాయలు కాస్తాయండి. ఇవొక అరకిలో ఇలాగ దొరికాయి కాయలు. ఎక్కువ అడవుల్లో సీతాఫలాలు, ఈ ఆగాకరకాయలు సీజన్ బట్టి కాస్తాయి. చిన్న చిన్న పిందులండి. ఈ పిందులు మనం తీసి వండుకుంటే సిరిసేదొస్తాయి. అంతగా బాగోవు. కాయ ముదిరాకే బావుంటది. మరీ ఎక్కువ ముదిరిపోతే పిక్కొచ్చేస్తదండి. దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా! అవుంటాయి. తినడానికి అంత బాగోదు. మామూలుగా ఉండేటప్పుడే మనం కాయలు కోసుకోవాలి. ఇయన్నీ చిన్న చిన్న పిందులు వదిలేసాం. ఒక చిన్న బుట్టలో నిండాయి ఈ కాయలు. ఎక్కువ ఈ ముళ్ళ పొదల్లో ఉంటాయి కదా! కొద్దిగా కష్టమండి కాయలు తీసుకోవడం. ఆ ముళ్ళుకి ఇలాగ అల్లుకోనుంటాయి. ఆ ముళ్ళు చెట్లుంటాయి కదా! ఆ కొమ్మలకి అలాగ అల్లుకోనుంటాయి. కష్టంగా ఉంటది కోసుకోవడానికి. మనం కాయలు కోసేటప్పుడు ముల్లులు గుచ్చుకుపోతుంటాయి. జాగ్రత్తగా తీసుకోవాలి. కాసే ఏ కాయ అయినా సరే ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. ఇది మనది అనేది ఏమీ ఉండదు. ఎవరికి దొరికితే ఆళ్ళు కోసుకుంటారు. ఇవి అడవి నుండి తెచ్చుకొని ఇంటి దగ్గర యేసుకుంటారు. ఇంటి దగ్గర పందిరల్లించుకుంటారు కొందరు. ఎవరు ఇంట్రెస్టు వాళ్ళకి ఎలాగ నచ్చితే అలాగేసుకుంటారు. కొందరైతే అలాగే వదిలేస్తారు. అవి ఏదో చెట్టుకి అల్లుకొని ఆ కొమ్మలకి అప్పుడు కాస్తాయి. ఇవన్నీ పిందులండి.
ఇయన్నీ కనిపించేయని పిందెలే. నేల మీద కూడా విపరీతంగా కాస్తాయండి ఈ కాయలు. ఇప్పుడు స్టార్టింగ్ అండి. ఇప్పుడే కాస్తున్నాయి. అక్కడక్కడ పువ్వులు, చిన్న చిన్న పిందులు, కాయలే కనిపిస్తున్నాయి. ఇవి వర్షాకాలం వస్తే విపరీతంగా గుబురుగా పెరుగుతాయి. అలాగే కాయలు కూడా ఎక్కువగా దొరుకుతాయండి. ఈ అడవి ప్రాంతంలో ఎక్కువ కాయలు కూడా కాస్తాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడే పుడతాయండి. మళ్ళీ సీజన్ అయిపోతే మరి ఏం కనిపించవు. మళ్ళీ వర్షాకాలమే మళ్ళీ చిగుర్లు పెడతాయి ఆ దుంపకి. ఇది తీగ జాతి కదా! మొత్తం అలాగే అల్లుకుంటది. చిన్న కొమ్మ దొరికినా చాలు అల్లుకుంటది. ఏదైనా సరే అడవుల్లో కొయ్యాలంటే కొద్దిగా కష్టమే. ఇవి ముచ్చ పొదలు. జియాకులాగే కనిపిస్తది. జియాకు చెట్టు ఎలా ఉంటదో అలాగే ఈ ముచ్చ చెట్టు కూడా ఉంటది. ప్రతి ఒక్క ఆకుకి ఒక ముల్లుంటది. కొయ్యడం కొద్దిగా కష్టమే ఆగాకరకాయలు. ఇంకా మా చిన్న టైంలో అయితే విపరీతంగా ఉండేయి. ఇవైతే కొన్ని తెచ్చుకొని అన్నయ్య ఇలాగేశారు. ఆ దుంపల్లో నాటారు. ఇవైతే కొన్నే కాసాయి. ఈ జాలి మీద అలాగ అల్లించారు. ఇది ఏరో రకం తీగ జాతండి. అది మెడిసినల్ ప్లాంట్. ఈ 2 అల్లుకో ఉన్నాయి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.